హాయ్ గైస్, వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు చాన్ ఎస్కే ఇన్ఫోటెక్. ఈ రోజు నేను ఒక ఇంపార్టెంట్ విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను. నా పేరు చాన్ ఎస్కే. మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ఎప్పటిలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. సో ఈ రోజు టాపిక్లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. సార్, నేను ఇప్పుడు SAP ఈసీసీతో పాటు S4 హనా నేర్చుకుంటున్నాను. సో S4 హనా ప్రొఫైల్కి అప్లై చేసుకోమంటారా, లేకపోతే ఈసీసీకి అప్లై చేసుకోమంటారా? సో S4 హనాకి సంబంధించి శాలరీస్ ఈసీసీతో పోలిస్తే ఏమి డిఫరెన్స్ ఉంది అని చెప్పి మనకి వన్ ఆఫ్ మై యూట్యూబ్ సబ్స్క్రైబర్ ఈ క్వశ్చన్ అడిగారు. అండ్ సో ఏది బెస్ట్ ఆప్షన్ నాకు అని చెప్పి కూడా ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. కాబట్టి ఈరోజు నేను ఈ ఇంపార్టెంట్ విషయానికి మీకు క్లారిఫై నేను చేయబోతున్నాను. సో ఎవరైతే ఫ్రెషర్ స్టూడెంట్స్ ఉన్నారో, SAP ఫ్రెష్గా నేర్చుకుందాం అనుకునే వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ కన్ఫ్యూజన్ అనేది చాలా వరకు ఉంది. ఆ కన్ఫ్యూజన్ అవాయిడ్ చేద్దాం ఈరోజుతో. సో జనరల్గా ఏంటంటే మనకి ఈసీసీ వర్షన్, SAP S4 హనా వర్షన్ రెండు ఉన్నాయి. శాలరీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే ఈసీసీకి ఎంతైతే శాలరీ ఇస్తున్నారో S4 హనాకి కూడా అంతే శాలరీ ఇస్తున్నారు. అండ్ ఫ్రెషర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, పర్టికులర్గా SAP FICO చాలా చేంజెస్ వచ్చినాయి S4 హనాలో. సో కాబట్టి ఫ్రెషర్ స్టూడెంట్స్ SAP MMలో చాలా తక్కువ చేంజెస్ ఉన్నాయి, 5% లోపే ఉన్నాయి. కానీ SAP S4 హనా పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే FICO ఫైనాన్స్, S4 హనా ఫైనాన్స్ అంటాం, ఈసీసీలో FICO అంటాం. సో చాలా ట్రిమెండస్ చేంజెస్ వచ్చినాయి. సో కాబట్టి ఎవరైతే S4 హనా ఫైనాన్స్ కోర్స్ నేర్చుకుంటున్నారో వాళ్ళు కంప్లీట్గా S4 హనా మీద ఫోకస్ చేయండి. సో నవే డేస్ ఏంటంటే ఫ్రెషర్కి S4 హనా అనేది ఒక వరం లాంటిది. అండ్ S4 హనా పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం. సో 2022 వర్షన్లో. కాబట్టి ఫ్రెషర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో S4 హనా నేర్చుకోవడానికి చాలా మ్యాండేటరీ. ఈసీసీ అసలు వదిలేసేయండి కంప్లీట్గా. అదే ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు S4 హనా మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, అలాగే ఈసీసీ గురించి కూడా తెలుసుకోవాలి. సో S4 హనా మీద కంప్లీట్ డెడికేటెడ్ ఫోకస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నవే డేస్ మనం ట్రైనింగ్ ఆల్రెడీ ఈసీసీ లెవెల్లో నా దగ్గర అయితే ట్రైనింగ్ తీసుకున్నారో వాళ్ళు S4 హనాలోకి మైగ్రేట్ అవ్వండి. దానికి సంబంధించిన మీకు డీటెయిల్స్ కూడా ఎప్పుడైనా కొత్త బ్యాచ్ స్టార్ట్ చేసినప్పుడు దాంట్లో మిమ్మల్ని యాడ్ చేయడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఈసీసీ నా దగ్గర ఎవరైతే నేర్చుకున్నారో S4 హనాలోకి క్లాసెస్ మనం స్టార్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ స్టార్ట్ అయింది 2 బ్యాచెస్. ఇప్పుడు 3వ బ్యాచ్ ఇంగ్లీష్ బ్యాచ్ ఉంటుంది 8:30 PM దాంట్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. సో కాబట్టి ఈసీసీ నేర్చుకోవడం అనేది ఫ్రెషర్కి కాదు, మంచిది కాదు. S4 హనా మాత్రమే నేర్చుకోండి ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో. అట్లాగే ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు S4 హనా మీద ఎక్కువ ఫోకస్ చేసి ఈసీసీ కూడా నేర్చుకోండి. ఓకే, అంటే ఏంటి, S4 హనా ప్లస్ ఈసీసీ అని రెండు కూడా మీకు యాడ్ అయినట్లయితే డెఫినెట్గా అండ్ ఎక్కువ ఫోకస్ S4 హనా చేసుకోండి. ఎందుకంటే కంపల్సరీగా ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ అంటే నవే డేస్ ఓన్లీ S4 హనా మీదే ఉన్నాయి. కాబట్టి S4 హనా ప్రొఫైల్ని పెట్టుకుంటేనే నవే డేస్ జాబ్ వచ్చే సిచ్యువేషన్ ఉంది. కాబట్టి S4 హనా ప్రొఫైల్ అనేది మీ దాంట్లో ఉండేలాగా చూసుకోండి. అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. నవ్ శాలరీస్ గురించి మాట్లాడదాం. శాలరీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈసీసీ అయినా S4 హనా అయినా సేమ్ ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఓకే, సో అంత పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. ఓకే, బట్ రికమెండబుల్ ఓన్లీ S4 హనా అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ని పిక్ చేసుకునేటప్పుడు ట్రైనర్ రియల్ టైం కాదా, అవునా అనే విషయాన్ని 10 సార్లు మీరు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ట్రైనర్ రియల్ టైం కాకపోతే మీ ట్రైనింగ్ అనేది వేస్ట్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కంప్లీట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు రియల్ టైం ట్రైనర్స్ మాత్రమే మీకు విషయాలన్నీ కూడా చెప్పగలుగుతారు. అండ్ ప్రాజెక్ట్ విషయాలు అన్నీ కూడా రియల్ టైం ట్రైనర్స్ దగ్గర నేర్చుకున్నట్లయితే మీకు కంప్లీట్గా మీకు అవకాశం ఉంటుంది. అంతేగాని తక్కువ ఫీజులు ఉన్నాయి 5,000కి 10,000 అని చెప్పి జాయిన్ అయితే మీ టైమింగ్ వేస్ట్, మీ టైం వేస్ట్ అవుతుంది తప్పిస్తే ఎటువంటి ఉపయోగం ఉండదు. సో ఈ విషయాన్ని మీరు అందుకే ట్రైనర్ ఎప్పుడు కూడా ఇంగ్లీష్లో మాట్లాడకపోతే ఆ ట్రైనింగ్ వేస్ట్ అయింది. కాబట్టి తెలుగు ప్లస్ ఇంగ్లీష్ ఎవరైతే చెప్తారో ఆ ట్రైనర్ని రియల్ టైం కాదా లేదా అని చెక్ చేసుకొని జాయిన్ అవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే SAPలో మీరు S4 హనాకి సంబంధించిన ట్రైనింగ్ అనేది మనం ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. అలాగే కొత్త బ్యాచ్ కూడా ఉంది. కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయ్యి దానికి సంబంధించిన విషయాలు మీరు తెలుసుకున్నట్లయితే కంప్లీట్ మీకు డీటెయిల్స్తో సహా మీకు అన్నీ కూడా బౌచర్తో సహా ప్రతిదీ కూడా క్లారిటీ అనేది ఉంటుంది. మన లైఫ్ టైం మెంబర్షిప్ కూడా ఇస్తున్నాం ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా. ఎన్నిసార్లు అయినా మన దగ్గర కోర్సు నేర్చుకునేలాగా అండ్ పూర్తిగా కోర్సు నేర్చుకొని బయటకు వెళ్ళేలాగా ఆ కాన్ఫిడెన్స్ని అయితే క్రియేట్ చేయగలుగుతున్నాం. మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే వెంటనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. దిస్ ఈజ్ చాన్ ఎస్కే సైనింగ్ ఆఫ్.